అమెరికా ప్రభుత్వం రిలీజ్ చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరుంది. ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ గారి పేరు వచ్చింది, దానికి ఆయన బాధ్యత వహించాలి, దానికి బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అసలు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? ఆయన ఈమెయిల్స్లో నరేంద్ర మోదీ గారి పేరు ఎందుకు వచ్చింది? ఒకవేళ వస్తే ఏమిటి అందులో ఉన్నటువంటి అంత పెద్ద తప్పు? ముందుగా జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? అతను ఒక అమెరికన్ ఫైనాన్షియర్, బిజినెస్ మన్. అంతకంటే మించి పెద్ద ఎత్తున అమెరికాలో నెట్వర్కింగ్ డెవలప్ చేసుకున్నాడు, వ్యాపారవేత్తలతో, రాజకీయ నాయకులతోటి. ప్రపంచవ్యాప్తంగా కూడా అతనికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. దానికి తోడు అతని మీద వచ్చిన ఆరోపణలు ఏమిటి తర్వాత అంటే, అతను ఒక చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ని నడిపాడు. అందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు భాగస్వాములు లేక పార్టిసిపేట్ చేశారు. అతను తన సొంత ఐలాండ్స్లో, అతను కొన్ని దీవులు ఉండేయట, ఆ ఐలాండ్స్లో పెద్ద ఎత్తున పార్టీలు ఇచ్చేవాడు. ఆ పార్టీలకి ఈ పెద్దవాళ్ళంతా అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ నెట్వర్కింగ్ తోటి అతను తాను పెద్ద ఎత్తున బిజినెస్ చేయడమే కాకుండా ఈ ఫైనాన్షియల్ వరల్డ్లో మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా అతనికి చాలా సంబంధాలు ఉన్నాయి అనేవి ఆరోపణలు. ఈ ఆరోపణల మీద 2018లో అతను అరెస్ట్ చేశారు. అయితే అతను న్యూయార్క్ జైల్లో ఉండగానే ఇంకా అతని కేసుని కోర్టులో టేకప్ చేయకుండానే ఉరేసుకుని చనిపోయాడు. అయితే ఆ తర్వాత చాలా కాన్స్పిరసీ థియరీస్ వచ్చినాయి, కుట్ర థియరీలు. ఏమని? జెఫ్రీ ఎప్స్టీన్కి చాలా విషయాలు తెలుసు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు తెలుసు, ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీలో, రిపబ్లికన్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, అలాగే అమెరికాలో చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వాళ్ళందరూ కూడా ఇతని సెక్స్ పార్టీల్లో ఎస్పెషల్లీ మైనర్లని ఇన్వాల్వ్ చేస్తూ ఇచ్చినటువంటి పార్టీల్లో వాళ్ళంతా పార్టిసిపేట్ చేశారు. అవన్నీ బయటకు వస్తాయనే భయంతో అతని జైల్లో చంపేశారు అనేటువంటి ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. అయితే చివరికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి అఫీషియల్గా అయితే నిర్ధారించారు. అప్పటి నుంచి కూడా ఈ ఎప్స్టైన్ విచారణకు సంబంధించి కొన్ని వేల లక్షల డాక్యుమెంట్స్, ఫొటోస్, వీడియోస్ అన్నిటినీ కూడా FBI వాళ్ళు సేకరించారు అప్పట్లో. వాటిని పబ్లిక్లో రిలీజ్ చేయాలి అని ఎప్పటికప్పుడు గొడవ జరుగుతూ ఉండేది అమెరికాలో. 2025 నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో ఒకసారి చేశారు భారీ ఎత్తున. రెండవసారి తాజాగా శుక్రవారం నాడు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. ఎన్ని పేజీలు అంటే ఇవి 30 లక్షల పేజీలట, 3 మిలియన్ పేజెస్ అన్నారు. ఇవి కాకుండా బోల్డ్ అన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇతనే జెఫ్రీ ఎప్స్టీన్. 3 మిలియన్ పేజెస్, 180,000 images and 2,000 videos were posted publicly on Friday. సో ఇంత భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఇందులో చాలామంది పేర్లు ఉన్నాయనుకోండి. ఇతను ప్రిన్స్ ఆండ్రూ, ఈ ఫోటో చూడొచ్చు, బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు. గతంలో ఇదే విధంగా అమెరికాకి చెందినటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు లైక్ బిల్ గేట్స్, ఈలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ కూడా, వీళ్ళందరూ కూడా ఆయన మెయిల్స్లో వచ్చారు. అంటే వీళ్ళ ప్రస్తావన ఉంది అందులో. వీళ్ళంతా ఆయన ఇచ్చిన పార్టీలకి అటెండ్ అయ్యారు అని చెప్పి ఉన్నది. అయితే తర్వాత బిల్ గేట్స్ వీళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమని? ఓకే, అతను ఫైనాన్షియర్ కాబట్టి ఆ రకంగా తెలుసు అతను, మేము అతను ఇచ్చిన పార్టీలకు అటెండ్ అయ్యాము, కానీ ఈ చైల్డ్ సెక్స్ పార్టీలు జరిగినాయి, అందులో మేము పార్టిసిపేట్ చేశామనేది అబద్ధం అని వాళ్ళు ఇచ్చారనుకోండి. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైనటువంటి ఈ 30 లక్షల పేజీల డాక్యుమెంట్లో చాలా ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఏమిటంటే ఐదర్ ఎప్స్టీన్ వేరే వాళ్ళకి రాసిన ఈమెయిల్స్, లేకపోతే వేరే వాళ్ళు ఎప్స్టీన్కి రాసిన ఈమెయిల్స్, అలాగే ఇంటర్నల్గా అతని కంపెనీలో ఉండేటువంటి మెయిల్స్, అతనికి సంబంధించినటువంటి ఇతరత్ర డాక్యుమెంట్స్ అన్నీ కలిపివి. సో అందులో ఒక ఈమెయిల్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి పేరు వచ్చింది. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సో స్టేట్మెంట్ ఏమని వచ్చింది, ఏమని రియాక్ట్ అయ్యారు, ఇది కాంగ్రెస్ వాళ్ళ స్టేట్మెంట్. ముందు చూద్దాం. ఎక్స్ట్రీమ్లీ షేమ్ఫుల్
అన్నారు. సిగ్గుపడాల్సిన విషయం అట. ఏంటి? నరేంద్ర మోదీ గారి పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చింది. అమెరికాస్ సీరియల్ రేపిస్ట్, చైల్డ్ సెక్స్ అఫెండర్ అండ్ హ్యూమన్ ట్రాఫికర్ జెఫ్రీ ఎప్స్టీన్ రోట్ ఇన్ అన్ ఈమెయిల్ ఆన్ July 9, 2017. సో 2017 జూలై 9వ తేదీన అతను ఒక ఈమెయిల్ రాశాడు. ఆ ఈమెయిల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రస్తావన ఉంది. ఏమనుంది ఇందులో? ఇదేనండి. ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ టుక్ అడ్వైస్ అండ్ డాన్స్డ్ అండ్ sang in Israel for the benefit of the US president. They had met a few weeks ago. It worked. ఇంతే, ఇది స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ను పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఈ విమర్శలు లేవనెత్తుతున్నారు. సో వాళ్ళ ప్రశ్నలు ఏమిటి? వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ వాజ్ నరేంద్ర మోదీ టేకింగ్ ఫ్రమ్ జెఫ్రీ ఎప్స్టీన్? ఎప్స్టీన్ నుంచి ఏ రకమైనటువంటి సలహా తీసుకున్నాడు నరేంద్ర మోదీ? మోడీ గారు ఎందుకు ఇజ్రాయెల్లో డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఉన్నాడు? ట్రంప్ ఏ విధంగా దానివల్ల లబ్ధి పొందాడు? ఇట్ వర్క్డ్, అది పనిచేసింది అని ఎప్స్టీన్ ఎందుకు రాశాడు? దానికి అర్థం ఏంటి? సో పిఎం మోడీ, ద నేషన్ వాంట్స్ టు నో వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ జెఫ్రీ ఎప్స్టీన్ అనేది ప్రశ్న. ఈ మెయిల్ అంటే జస్టిస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి ఫైల్స్లో ఉన్నటువంటి మెయిల్ ఇది. ఇవి దొరుకుతాయి డిఓజీ వెబ్సైట్లోకి వెళ్తే, అమెరికాది, అందులో ఉన్నాయి. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు 30 లక్షల డాక్యుమెంట్స్, అవన్నీ ఓపెన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఎనీవే ఇది పర్టికులర్ డాక్యుమెంట్. సో ఇందులో ఏమనుంది? పైన చెప్పింది అంటే ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. అతను పాయింట్స్ లాగా రాశాడు, 1, 2, 3. అవన్నీ మనకు సంబంధం లేదు. ఖతార్ అనే దేశానికి సంబంధించి, అట్లాగే వేరే వేరే విషయాలకు సంబంధించి, టెర్రరిజం గురించి, టెర్రరిజంని ఖతార్ అనే దేశం వదిలేయాలి, వాళ్ళు దానికి వ్యతిరేకంగా పనిచేయాలి అనే దాని గురించి, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్స్టీన్ ఏ స్థాయిలో ఆపరేట్ చేసేవాడంటే, అతను ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించి అనేక వ్యవహారాలకు సంబంధించి డీల్ చేసేవాడు. దానికి కారణం ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసు అతనికి. సో ఆరోపణలు ఏంటంటే, వాళ్ళు ఇతని సాయాన్ని తీసుకున్నారు, ఇతను వాళ్ళని అడ్డం పెట్టుకొని తన కార్యకలాపాలు చేసుకున్నాడు. ఎస్పెషల్లీ చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్. ఆరోపణ ఏంటంటే, చిన్నపిల్లల్ని, మైనర్లని అమెరికాలో చాలామందిని వీళ్ళు ల్యూర్ చేశారు, వాళ్ళని ఏదో విధంగా లోబర్చుకొని జెఫ్రీ ఎప్స్టీన్ వ్యక్తిగతంగా ఆయన మరి ఎంజాయ్ చేయడంతో పాటు వేరే వాళ్ళని కూడా పిలిచి పార్టీలు అరేంజ్ చేశాడు వాళ్ళతోటి అనేది. ఇందుకు ఆయన భార్య ఘిలెన్ మ్యాక్స్వెల్ అనే ఈవిడ బ్రిటిషరు యాక్చువల్గా, ఆవిడ సాయం చేసింది అని. ఎప్స్టీన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాను. ఆ తర్వాత ఘిలెన్ మ్యాక్స్వెల్ మీద కూడా కేసు పెట్టి విచారించి అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ప్రస్తుతం జైల్లో ఉంది ఆవిడ కూడా. సో ఆ రకంగా అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ వీల్ చేశాడు అని చెప్పడానికి ఈ మెయిల్స్ అన్నీ మనకి చూస్తే అర్థమవుతుంది. అందులో 8వ పాయింట్ ఇది. ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ టుక్ అడ్వైజ్ and danced and sang in Israel for the benefit of the US president. They had met a few weeks ago. It worked. అది ఆ ఒక్క 3 lines, 3 sentences ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది షేమ్ఫుల్, దీనికి మోదీ గారు సమాధానం చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఇది చూడగానే మనకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, ఎవరో ఎప్స్టీను ఎవరికో లేఖ రాస్తే వాళ్ళు ఎవరో అఫీషియల్ పొజిషన్స్లో లేరు. దాన్ని మనం నిజంగా తీసుకోలేం, అది ఫ్యాక్ట్ కింద మనం పరిగణించలేం. నంబర్ 1. ఎవరి గురించో ఒక థర్డ్ పార్టీ ఏదో మాట్లాడితే అది కాదు అని ఎవరు ప్రూవ్ చేయలేరు. దానికి క్రెడిబిలిటీ ఏమీ లేదు, దానికి లెజిటిమసీ ఏమీ లేదు. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఏమని ప్రశ్నించింది? ఎప్స్టీన్ దగ్గర మీరు ఎందుకు అడ్వైస్ తీసుకున్నారు, ఏ రకమైన అడ్వైస్ తీసుకున్నారు అని. ఎప్స్టీన్ అనే అతను ఆఫ్ జూయిష్ ఆరిజిన్, అంటే అతను యూదు కాబట్టి ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి చాలా. కాబట్టి ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగా అతను పనిచేశాడు అనేది కూడా ఉన్నది. సో ఆ నేపథ్యంలో అన్నమాట ఇది.
ఎప్స్టీన్ ఏ రకమైన సలహా ఇచ్చాడు? ఇజ్రాయెల్తో మీరు బాగా ఉండండి, మీరు ఇజ్రాయెల్ విజిట్ చేయండి అని చెప్పాడనమాట. దీని ప్రకారం అంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల ప్రకారం, లేక ఈమెయిల్లో ఉన్నటువంటి అంశం ప్రకారం. ఆ ప్రకారమే నరేంద్ర మోదీ గారు 2017లో ఇజ్రాయెల్ వెళ్ళారు. ఇజ్రాయెల్ సందర్శించినటువంటి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. అయితే ఇక్కడ మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇజ్రాయెల్ సందర్శించటం అనేది భారతదేశ విదేశాంగ విధానంలో ఒక భాగంగానే ఆయన వెళ్ళాడు. అంతేగాని ఎవరో చెప్తే వెళ్ళాడు అనుకోవడానికి లేదు. చాలా కాలంగా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది, అది అందరికీ తెలుసు. అంతకుముందు కొంచెం సీక్రెట్గా చేసేవాళ్ళు, తర్వాత ఓపెన్ అప్ అయ్యారు. ఇప్పుడు ఇజ్రాయెల్తో పూర్తి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోకూడదు, ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ని విజిట్ చేయకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ విధానం కూడా కాదు. కాబట్టి 2017లో నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్ సందర్శిస్తే ఎప్స్టీన్ చెప్పాడు కాబట్టి సందర్శించాడు అని అనుకోవడానికి లేదు. ఇంకో పాయింట్ ఏమిటంటే, ఇక్కడ అన్న మాట ఏమిటి, ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టుక్ అడ్వైస్ అని ఉందంతే. ఎవరి దగ్గర తీసుకున్నాడు అడ్వైజు? జెఫ్రీ ఎప్స్టీన్ దగ్గర తీసుకున్నాడు అని చెప్పడానికి ఆధారం ఏమీ లేదు. ఆ మాట చెప్పడానికి ఆధారం ఉండాలి అంటే మోదీ గారు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ కలిశాడు అని చెప్పడానికి ఆధారం ఉండాలి. ఆయన ఎన్నడూ కలిసినట్టుగా ఎటువంటి ఆధారం లేదు. లేదా వీళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమైనా జరిగినాయా అంటే అది కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ గతంలో నవంబర్లో అనుకుంటాను, లాస్ట్ ఇయర్, అప్పుడు ఒకసారి రిలీజ్ చేశారని చెప్పాను. అప్పుడు కూడా చాలా రిలీజ్ చేశారు. అందులో కొన్ని ఇండియాకి సంబంధించి కూడా ఉన్నాయి. ఒకటి, అనిల్ అంబానీకి జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయని వచ్చినాయి అందులో. వీళ్ళు రాసిన మెయిల్స్ అన్నీ ఉన్నాయి అందులో. రెండవది, హర్దీప్ సింగ్ పూరి అని యూనియన్ మినిస్టర్ కదా ఆయన ఒకసారి ఎప్స్టీన్ని కలిశాడు అనేటువంటి మెయిల్ కూడా దొరికింది. అయితే కలిసినంత మాత్రం ఇంకేదో అక్రమం చేశాడు, ఇల్లిజిటిమేట్ పని చేశాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. అయితే ఇప్పుడు ఈమెయిల్లో ఉన్న దాని ప్రకారం ఎప్స్టీన్ అడ్వైజ్ ఇస్తే నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. కాబట్టి ఎప్స్టీన్ చెప్తే మీరు ఎట్లా వెళ్ళారు అనేటువంటి ప్రశ్న చాలా లోడెడ్ ప్రశ్న. మీరు ఎజ్యూమ్ చేస్తున్నారు ఎప్స్టీన్ చెప్తే వెళ్ళాడు అని. ఇక్కడ ఈ సెంటెన్స్లో అటువంటి భావం ఏమీ లేదు. కంక్లూజివ్గా చెప్పడానికి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ టుక్ అడ్వైజ్ అండ్ డాన్స్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది యుఎస్ ప్రెసిడెంట్ అట. యుఎస్ అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ని సంతోషపెట్టడానికి ఇజ్రాయెల్లో మోదీ గారు డాన్స్లు వేసాడు, పాటలు పాడాడు. అంటే ఇజ్రాయెల్ చెప్పినట్టుగా, లేకపోతే ఇజ్రాయెల్కి అనుగుణంగా, లేకపోతే ట్రంప్ చెప్పినట్టుగా తైతక్కలు వేసాడు అన్నట్టుగా అన్నమాట. ఇప్పుడు మోదీ గారు ఇజ్రాయెల్ విజిట్ చేస్తే అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, అక్కడ ఏం చేశారు ఏమిటి అని. డాన్స్ అండ్ సాంగ్ అనేది ఎప్స్టీన్ యొక్క అభిప్రాయం కావచ్చు, అతని వ్యూ పాయింట్. ఆబ్జెక్టివ్గా దానికి ఎటువంటి ఆధారం లేదు. తర్వాత ఇట్ వర్క్డ్ అన్నాడు. ఏం వర్క్డ్? ట్రంప్ అడ్వైజ్ చేశాడు మోదీ గారికి, మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి, ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుందని. అది పనిచేసింది అని. ఎందుకంటే ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఎన్నాళ్ళ ముందు రాశాడు, అది కూడా దే హ్యాడ్ మెట్ ఎ ఫ్యూ వీక్స్ ఎగో అని రాశాడు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ అలాగే నరేంద్ర మోదీ గారు ఎక్కడ అమెరికాలో కలిశారు 1 వీక్ ముందు. అండ్ ఇట్ వర్క్డ్ అన్నాడు. అంటే ట్రంప్ ఇచ్చాడు ఈ సలహా అనేటువంటి అర్థం కూడా వస్తుంది ఇందులో. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ట్రంప్ సలహా ఇచ్చాడు కాబట్టి మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళాడు అని చెప్పడానికి కూడా లేదు. ఇజ్రాయెల్ ఎట్లాగో వెళ్ళాలనేది ఇండియా విదేశాంగ విధానంలో ఒక నిర్ణయం. అందుకు అనుగుణంగా ట్రంప్ మాట్లాడవచ్చు, వేరే వాళ్ళు మాట్లాడవచ్చు, అది వేరే విషయం. కాబట్టి ఇందులో ఏదో ఘోర కృత్యం చేసినట్టుగా నరేంద్ర మోదీ గారు ఈ ఎప్స్టీన్ ఈమెయిల్లో ఉన్నది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా ఏకపక్షంగా ఎందుకు అంటున్నారో తెలియదు. లిటరల్లీ ఎక్స్ట్రీమ్లీ షేమ్ఫుల్ అని అన్నారు. ఎప్స్టీన్ క్లియర్లీ స్టేట్స్ దట్ మోడీ టుక్ అడ్వైస్ ఫ్రమ్ హిమ్ అండ్ వెంట్ టు ఇజ్రాయెల్ అనేది ఎక్కడుంది అందులో? ఇక ఇవన్నీ ఫ్యాక్చువల్లీ కరెక్ట్. ఇజ్రాయెల్ విజిట్కి ముందు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో మోదీ గారు కలిశారు. అది ఇట్ ఈస్ దేర్ ఇన్ పబ్లిక్ రికార్డ్, అందులో సీక్రెట్ ఏమీ లేదు. కనెక్టింగ్ ద డాట్స్ ఇన్ జెఫ్రీ ఎప్స్టీన్స్ ఈమెయిల్స్ రివీల్స్ that Modi went to America in June 2017
అండ్ టుక్ అడ్వైజ్ ఫ్రమ్ ఎప్స్టీన్ దేర్. ఎందుకంటే ఎప్స్టీన్ అట మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళిన 3 రోజుల తర్వాత ఈమెయిల్ రాశారట. కాబట్టి అమెరికా వెళ్ళినప్పుడు మోదీ గారు ఎప్స్టీన్ని కలిసి ఆయన అడ్వైస్ తీసుకున్నారు అని కంక్లూడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నౌ ఇట్ ఈస్ క్లియర్ దట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ హ్యాస్ ఎ వెరీ డీప్ అండ్ లాంగ్ స్టాండింగ్ కనెక్షన్ విత్ జెఫ్రీ ఎప్స్టీన్ విచ్ ఈజ్ షేమ్ఫుల్ ఫర్ ఇండియా. ఇది ఎంత తొందరపడతానం అండి. ఈ రకమైన కంక్లూజన్కి రావడానికి ఆ మెయిల్లో ఏమైనా ఉందా? ఇప్పుడు నరేంద్ర మోదీని విమర్శించడానికి 100 వేరే రకాల అంశాలు ఉన్నాయి. ఇటువంటి ఫ్లిమ్జీ అంశాలను చూపించి దాన్ని ఏదో పెద్ద ఎత్తున పొలిటిసైజ్ చేద్దాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నౌ ఇట్ ఈస్ క్లియర్ దట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ హ్యాస్ ఎ వెరీ డీప్ అండ్ లాంగ్ స్టాండింగ్ కనెక్షన్ విత్ జెఫ్రీ ఎప్స్టీన్ విచ్ ఈజ్ షేమ్ఫుల్ ఫర్ ఇండియా అట. ఏ రకంగా డీప్, వెరీ డీప్ అండ్ లాంగ్ స్టాండింగ్ కనెక్షన్ ఉంది జెఫ్రీ ఎప్స్టీన్ తోటి? ఆయన ఏమన్నా ఒక 60 సార్లు కలిసాడా, 100 సార్లు కలిసాడా? కలిసినట్టుగా ఏమైనా రికార్డులు ఉన్నాయా? ఎవరైనా ఆరోపించారా? ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా ఆ మాట ఇంతవరకు. అమెరికాలో కొన్ని 100,000 కథనాలు వస్తాయి జెఫ్రీ ఎప్స్టీన్ మీద, అతని రింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద. అందులో ఎక్కడా నరేంద్ర మోదీ గారి పేరు లేదు. దిస్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ నేషనల్ డిగ్నిటీ అండ్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఫర్ విచ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ మస్ట్ ఆన్సర్ అని చెప్పి ఇది రాశారు. దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా రియాక్ట్ అయింది. ఏమంటారు వాళ్ళు? ఇది రణధీర్ జైస్వాల్ అవర్ స్టేట్మెంట్ టు క్లారిఫై సర్టన్ రిపోర్ట్స్. ఈయన ఎంఈఏ ఇండియా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా అఫీషియల్ స్టేట్మెంట్ ఇది. వీళ్ళు ఏమంటారంటే, ఇదిగో మేము ఈ రిపోర్ట్స్ చూసాము, ఈమెయిల్ మెసేజ్ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నది. దాని ప్రకారం పిఎం ఆయన విజిట్ ఇజ్రాయెల్కి దాని గురించి మెన్షన్ ఉంది. బియాండ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ అఫీషియల్ విజిట్ టు ఇజ్రాయెల్ ఇన్ జులై 2017, 2017 జులైలో పిఎం గారు ఇజ్రాయెల్ సందర్శించాడు అనే ఒక్క విషయం తప్ప, అదొకటే ఫ్యాక్ట్. మిగతావన్నీ కూడా ఒక కన్విక్టెడ్ క్రిమినల్, ఒక నేరస్తుడి యొక్క అతని పనికిమాలిన చెత్త ఆలోచనలు, మాటలు మాత్రమే అని అన్నారు. ట్రాషీ రూమినేషన్స్ బై ఎ కన్విక్టెడ్ క్రిమినల్, వాటిని డిస్మిస్ చేయాల్సిన అంశాలు అవి, వాటి గురించి ఇంత సీరియస్గా మాట్లాడకూడదు అని చెప్పి అన్నారు. సో ఇవి ఫ్యాక్ట్స్. సో ఎప్స్టీన్ ఈమెయిల్లో ఉన్నటువంటి అంశాలు, వాటికి కాంగ్రెస్ పార్టీ రియాక్షను సమర్థనీయమైన ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి మీరు కూడా మీ కంక్లూజన్స్కి రావచ్చు.